నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమని, తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలుపుతామని ధీమా. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని సూచన. భూమన స్క్రిప్ట్ ప్రకారమే తిరుమలలో వైసీపీ కార్యకర్తలు మద్యం బాటిళ్లను పడేసి రచ్చ చేశారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీటీడీ బోర్డు సభ్యుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. పిఠాపురంలో రెండో రోజు ఉత్సాహంగా పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు, ప్రేక్షకులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ జిల్లాల కళారూపాలు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజా రాజధాని అమరావతి అన్స్టాపబుల్ అని, దానిని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కొందరు అసూయతో కలలు కంటున్నారని, అది ఎప్పటికీ జరగని పని అని ఉద్ఘాటించారు. నీరు ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందుతుందన్న ప్రాథమిక అవగాహన లేని వారు రాజకీయాల్లో ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ విద్యాసంస్థల స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను అమరావతికి తీసుకొచ్చి దానిని మేటి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. విజయవాడను విద్యల వాడగా మార్చడంలో సిద్ధార్థ అకాడమీ విద్యాసంస్థలు కీలక భూమిక పోషించాయని ప్రశంసించారు. ఇక్కడ 50 ఏళ్లు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థలందరికీ ఎంతో మంది దాతలు ముందుకొచ్చారు. ఆ రోజు వాళ్ళు చేసిన సహాయం ఈరోజు ఈ యొక్క సిద్ధార్థ అకాడమీ వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమీ ఇన్ విజయవాడే కాకుండా ఆంధ్రప్రదేశ్లో తయారైంది. ముందు చూపుతో ముందుకు వచ్చినటువంటి దాతలందరినీ అభినందిస్తున్నా. ఇక్కడ చదివినటువంటి పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులను చూస్తున్నా, మీ ఉత్సాహాన్ని చూస్తున్నా, వచ్చినప్పటి నుంచి మీ డైనమిజం చూస్తున్నా, నా నమ్మకం అంతా మీ మీదనే. తప్పకుండా ఈ సిద్ధార్థ అకాడమీ ఇన్స్టిట్యూషన్లో ఉండే పిల్లలు, మీరు ఒక చరిత్ర తిరగరాయబోతున్నారు. అలాంటి చరిత్ర తిరగరాయబోయే విద్యార్థులకు అభినందనలు. అప్పారావు గారు వచ్చి మాట్లాడుతూ, నేను ఇంకా మొదటి ఈ యొక్క అకాడమీ పెట్టడానికి కృషి చేశాను. ఇది ఎన్ని రోజులు ఉంటుందని అందరూ ఎగతాళి చేశారు. 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళైనా ఉంటుందని చెప్పాను. నేను అందుకే ఆయనకు ఒక మాట చెప్పాను, 50 ఏళ్ళు ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి ఇంకా ఈ యొక్క సిద్ధార్థ అకాడమీ ఐక్యతకు తిరుగు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. విజయవాడ అనంగానే గుర్తొచ్చేది విద్యల వాడ. ఇది నేను చెప్పింది కాదు. ఎడ్యుకేషన్కు ఇక్కడి నుంచే ప్రాధాన్యత ఇచ్చింది. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చాలామంది బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకున్నారు. ఇప్పుడిప్పుడు వేరే ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని దశాబ్దాల నుంచి విజయవాడకు ఆ పేరుంది. ఎన్నో విద్యా సంస్థలు ఇక్కడ లక్షల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. సిద్ధార్థ అకాడమీ సంస్థలు ఇందులో ముఖ్యమైన విద్యా వ్యవస్థ. విజయవాడ చెప్పంగానే మనకందరికి గుర్తొచ్చేది సరస్వతీ దేవికి కొలువైనటువంటి ప్రాంతం. ఒక సంస్థ 10 ఏళ్ళు 20 ఏళ్ళుంటే గొప్పగా అనుకుంటాం. 50 సంవత్సరాలు. ఆ రోజు నేనే సిల్వర్ జూబ్లీకి వచ్చా 2000 సంవత్సరంలో. మళ్ళీ ఈరోజు గోల్డెన్ జూబ్లీ కూడా వచ్చారంటే అది విద్యా వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత. ఓసారి భగవంతుడు కొన్ని అవకాశాలు కూడా ఇస్తాడు. నేను 2 పుష్కరాలు చేశాను. గోదావరి పుష్కరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను. రెండోసారి నవ్య ఆంధ్రప్రదేశ్ చేశాను. మళ్ళీ మూడోసారి 20 ఏళ్ళు మళ్ళీ చేస్తున్నాం. కృష్ణా పుష్కరాలు కూడా 3 సార్లు చేయబోతున్నాం. చాలా మందికి అవకాశాలు రావు.
నేను సైబరాబాద్ నిర్మాణానికి ఆ రోజు దోహదం చేశా. ఈరోజు మళ్ళీ అది బ్రౌన్ ఫీల్డ్ సిటీ అయితే ఈరోజు గ్రీన్ ఫీల్డ్ సిటీ, ప్రపంచం మెచ్చే అమరావతిని మళ్ళీ నిర్మాణం చేయబోతున్నాం. కొంతమందికి అర్థం కాదు, అసూయకు కూడా హద్దులుండవు. చాలామంది అనుకుంటున్నారు అమరావతిని ఆపేస్తామని. మొన్న ఆపారు, ఏమయ్యారో మీరే చూశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని మాట్లాడుతున్నారు. విజయవాడ ఎక్కడుంది? కృష్ణా నది పైనే విజయవాడ ఉంది. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? నెల్లూరు ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? లేకపోతే లండన్ ఎక్కడుంది? ఎక్కడ నదులుంటే, ఎక్కడ నీరుంటే అక్కడ నాగరికత డెవలప్ అయింది తప్ప వేరే ప్రాంతంలో కాదు. అలాంటి విషయాలు తెలియని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మన దురదృష్టం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే సంకల్పం చేశాను, అమరావతి దేవతల రాజధాని, ఈ అమరావతి ప్రజా రాజధాని. శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసు అధికారులకు సూచించారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణ పకడ్బందీగా ఉంటూ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని తెలియజేశారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. కమాండ్ కంట్రోల్ రూమ్, ఆఫీసర్స్ జిమ్ తదితర విభాగాలు పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో డయల్ 100 పనితీరుపై ఆరా తీశారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే తిరుమలలోని కౌస్తుభం అతిథి గృహం వద్ద పార్టీ కార్యకర్తలు మద్యం బాటిళ్లను పడేసి రచ్చు చేశారని టీటీడీ బోర్డు సభ్యుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కుట్రలో సాక్షి ఫోటోగ్రాఫర్, వైసీపీ కార్యకర్త, ఆ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి ప్రధాన పాత్రధారులని తెలియజేశారు. ముందుగా వాళ్లు ఖాళీ మద్యం సీసాలు అక్కడ వేసి విష ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆ తర్వాత భూమన మీడియా ముందుకొచ్చి తిరుమలలో అపవిత్రం జరిగిందంటూ హై డ్రామా సృష్టించారని పేర్కొన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీనివాసుణ్ణి దర్శించుకోవాలని అనుకునేటువంటి హిందువుల పవిత్ర క్షేత్రం. అటువంటి ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి ప్రతినిత్యం టీటీడీ మీద ఏవో ఒక అపనిందలు వేస్తూ టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా, స్వయంగా భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి నాస్తికుడు. గతంలో ఏముంది కొండపైన నల్లరాయి, నేను పెకిలిస్తా, అవసరమైతే నేను చెప్పరాని భాషలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని దూషించినటువంటి వ్యక్తి. అలాంటి నాస్తికుణ్ణి టీటీడీ చైర్మన్గా చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పిదం. బిఆర్ నాయుడు గారిని పాలక మండలి చైర్మన్గా నియమించిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో ముఖ్యమంత్రిగా కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆలయాన్ని పర్యవేక్షిస్తూ అన్ని నిబంధనలకు అనుగుణంగా అక్కడ సాంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకుంటున్నటువంటి క్రమంలో కరుణాకర్ రెడ్డి, సాక్షి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని లేనిపోని ఆరోపణలు, ఎక్కడో గోవులు మరణిస్తే తిరుమల గోశాలలో మరణించాయని ఫేక్ ఫోటోలు పెట్టి ఒక 2-3 రోజులు హై డ్రామా నడిపినటువంటి కరుణాకర్ రెడ్డి ఈ మధ్య కాలంలో మందు బాటిల్ని కౌస్తుభం అనే కళ్యాణ మండపం గెస్ట్ హౌస్ దగ్గర తాగుబోతులు ఇక్కడ మద్యం తాగుతా ఉన్నారు, తిరుమల కొండని అపవిత్రం చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడినటువంటి కరుణాకర్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేసినటువంటి ఆ దుర్మార్గాన్ని, అబద్ధాన్ని అతివేగంగా
తీసుకెళ్ళొచ్చేమో కానీ నిజాన్ని ఎప్పటికీ దాయలేరని చెప్పి తెలియజేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర జరిగినటువంటి వ్యవహారంలో సాక్షి కెమెరామెన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోటి అనే వ్యక్తి, వైఎస్ఆర్ సోషల్ మీడియా వ్యక్తి ఎక్కడ మద్యం బాటిల్ని కొనుగోలు చేసింది, ఏ రకంగా తీసుకెళ్ళింది, అక్కడ డ్రామాలు ఆడింది, సీసీ ఫుటేజుల్లో మద్యం బాటిల్ ఎక్కడ కొనుగోలు చేసింది క్యూఆర్ కోడ్లో స్పష్టంగా బయటపడడంతో అది జరిగిన వెంటనే కరుణాకర్ రెడ్డి అక్కడ స్క్రిప్ట్ ప్రకారం ఆందోళన చేయించడం, వెంటనే మీడియా ముందుకొచ్చి తిరుమలకి అపవిత్రం జరిగిపోతా ఉంది, బిఆర్ నాయుడు ఒక క్రిస్టియన్ అనే విధంగా మాట్లాడడం, ప్రతినిత్యం టీటీడీ మీద అసత్యపు ప్రచారాలు చేసేటువంటి కరుణాకర్ రెడ్డికి వాస్తవాలు బయటికి వస్తానే కళ్ళు బైర్లు గమ్మి కోటి అనే వ్యక్తి ఇతరులు పరారైపోవడం, దేవుడితో ఆటలాడితే ఖచ్చితంగా భస్మాస్మర హస్తం మీ మీద కూడా భగవంతుడు చూస్తూ ఊరుకోడు. సంక్రాంతి సందర్భంగా పిఠాపురం పట్టణం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల మైదానంలో పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాలు రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వివిధ జిల్లాలకు చెందిన ప్రసిద్ధ జానపద కళారూపాల ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి తప్పెటగుళ్లు, ఆదివాసీల కొమ్ము కోయ నృత్యం, కర్నూలు నుంచి డప్పు కళాకారుల బృందం, సంప్రదాయ కూచిపూడి నాట్యం, పులివేషాలు, ఉరుమల నృత్యం, అంబిక ఆర్కెస్ట్రా, జబర్దస్త్ సినీ కళాకారులతో పీఠికాపురం సంక్రాంతి మహోత్సవం రెండవ రోజు కన్నుల పండుగగా జరిగింది. ఈ సంబరాలకు ఎమ్మెల్సీ నాగబాబు, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జెడ్పీ సీఈఓ ఇన్ఛార్జ్ జిల్లా పర్యాటక అధికారి వివిఎస్ లక్ష్మణరావు, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, డ్రామా పీడీ ఏ వెంకటలక్ష్మి తదితర అధికారులు హాజరై కళా ప్రదర్శనలు తిలకించారు. మీతోటి ఈరోజు కొంచెం సేపు మీతో స్పెండ్ చేసే అవకాశం ఉంటుందో నాకు నిజంగా అదృష్టం. ఈ సందర్భంగా మీకు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరికీ గుర్తునే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అభిమానులు, పరిశీలకులు, వేమమేళలు, ఎంతోమంది పిఠాపురం వాస్తవ్యులు ఏమడిగారంటే ఒక ఫెస్టివల్ చేయాలి, ఒక పండగలాగా మీరు చేర్పించాలండి అని చాలా రిక్వెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ గెలిచిన తర్వాత ప్రజలకి ఏదైనా చేసి కదా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏదైనా ఉపయోగపడి ఆ ఉపయోగం ద్వారా వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు కదా పండుగ చేసుకోవాలి, అప్పుడు దాకా ముందు ఏదో ఒకటి చేయాలని చెప్పి చేయడం. అదేవిధంగా ఇవాళ పిఠాపురానికి లాస్ట్ ఇయర్ దాదాపు 500 కోట్ల పైగా పిఠాపురానికి ఖర్చు పెట్టారు. అలాగే ఉప్పాడలో రిటైరింగ్ వాళ్ళు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సో నేను ఎప్పుడు అనుకున్నాను పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని ఎన్నుకుంటే చాలా అద్భుతంగా సర్వీస్ చేస్తారు, ఆయన ఎన్నుకుంటే బాగుందని ఎంతో మనస్ఫూర్తి కోరుకున్నాను. సో వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, నేను జనసేన ఒక కార్యకర్తగా నా జాతరంతరకు పనిచేశాను. అయితే నాకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఓకే అది బాధ్యతగా తీసుకున్నాను తప్ప దాన్ని ఒక ప్రివిలేజ్గాను ఒక అధికారంగా తీసుకోలేదు. నా జీవితంలో నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని, ఒక థ్రిల్లింగ్ని ఇచ్చింది
పిఠాపురం ప్రజలు ఏ విషయంలో అంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కారణమైన మీరు మీ వల్ల నాకు వచ్చిన థ్రిల్ నాకు లైఫ్లో ఏం రాదు, చాలు ఈ లైఫ్కి ఆ థ్రిల్ చాలు, ఆ ఆనందం చాలు. సో మీ అందరికి ఇప్పుడు నేను కూడా చేతనంతకు టచ్లో ఉంటాను. మీ అందరి కష్టకాలం నా వరకు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.